హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో శనగ ముద్దలు అయితే చూద్దాము. అదేనండి, పల్లీల లడ్డు. ఇలా చేశారంటే మనకు బయట దొరికినట్టుగానే ఇవి అంతే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లోకి 1 కప్పు పల్లీలు అయితే వేసుకుందాము. మంట అనేది ఫుల్ అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు అనేవి బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకుందాము. చూసారు కదా, ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత తొక్క అనేది తీసుకుంటూ పల్లీలు అనేవి 2 ముక్కలుగా అయ్యేలాగా, ఇలా 2 దబ్బలుగా అయ్యేలాగా అయితే చేసుకుందాము. పల్లీలన్నిటికీ తొక్కు తీసుకొని ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు మనం గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. దాంట్లోకి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని అయితే తురుముకొని వేసుకుందాము. దీంట్లోకి 2-3 స్పూన్ల వాటర్ అయితే వేసుకొని బెల్లం అనేది బాగా కరిగి పాకం వచ్చేదాకా బాగా ఉడకనిద్దాము. బెల్లం అనేది మంచి పాకం వచ్చే బెల్లం తీసుకున్నారంటే శనగ ముద్దలు అనేటివి మంచి కలర్ కూడా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాకం అనేది బాగా ముదురు పాకం అయితే రావాలి. పాకం అయితే బాగా చిక్కపడింది కదా, ఇప్పుడు మనం ఇది ముదురు పాకం అనేది వచ్చిందా లేదా అయితే చూద్దాము. ఒక ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకొని ఈ పాకాన్ని అయితే దాంట్లో వేద్దాము. ఇలా వేసినప్పుడు ఈ పాకం అనేది ముద్దగా అవ్వాలి. ఇది అయ్యింది కదా, అంతేనండి. ఇదైతే పాకం అయితే వచ్చేసింది. మనం ముందుగా తొక్కు తీసుకొని పల్లీలను అయితే చేసి పెట్టాం కదా, వాటిని అయితే ఈ పాకంలో వేసుకునేసి పాకం అనేది పల్లీలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇలా పాకం అనేది పల్లీలంతటికి పట్టిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకొని వేడి మీదే వీటిని అయితే ముద్దలుగా అయితే చేసుకోవాలి. చల్లారిపోతే అది గట్టి పడిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకునేసి మనం పల్లీలని మనకు నచ్చిన సైజులో అయితే వేడి మీదగానే చేసుకునేద్దాము. అంతేనండి, అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా పల్లీ ఉండలు చేసేటప్పుడు ఇది కొంచెం గట్టిపడిందంటే గ్యాస్ అయితే వెలిగించి కొంచెం సెగ పెట్టామంటే ఈ పాకం అనేది కరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఉండలు అయితే చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా శనగ ముద్దలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.